మనకి కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే చాలా కోపం వస్తుంది. ఎవరైనా మన మాట వినకపోయినా, మనం చెప్పింది పట్టించుకోకపోయినా వెంటనే ఇరిటేట్ అవుతాం. మరి ఇలాంటి ప్రవర్తన వల్ల ఇంపాక్ట్ ఏమైనా లైఫ్‌లో ఉంటుందా? హాయ్! ఐ యామ్ జయాంబటి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్‌లో రోజంతా పనిచేసి ఇంటికొచ్చేసరికి మనం చాలా టైర్డ్‌గా ఉన్నామనుకోండి. అప్పుడు ఇంట్లో ఒక చిన్న మాట అన్నా కూడా వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకు కోపం వచ్చిందనిపిస్తుంది. కానీ నిజానికి ఆ మాట ఒక్కటే కారణం కాదు. రోజంతా ఉన్న స్ట్రెస్, టైర్డ్‌నెస్, ఫ్రస్ట్రేషన్ మన రియాక్షన్ పెంచుతాయి. దీన్ని సైకాలజీలో ఎమోషనల్ రియాక్టివిటీ అంటారు. ఏదో ఒకసారి ఇలా జరిగితే నో ప్రాబ్లమ్. బట్ తరువుగా అదే రిపీట్ అవుతుంటే రిలేషన్స్‌లో గ్యాప్ వస్తుంది. కెరీర్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కోపం వచ్చినప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళపై రియాక్ట్ అవ్వకుండా, నాకు నిజంగా ఈ వ్యక్తి మీదే కోపమా? లేక నేను ఇప్పటికే స్ట్రెస్‌లో ఉన్నానా? చిన్న విషయానికి ఇంత రియాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించండి. లేదా మీ సిట్యుయేషన్ వాళ్ళకి చెప్పి కొంచెం స్పేస్ ఇవ్వమనండి. అలాగే ఎదుటి వాళ్ళు కూడా చిన్న విషయానికే కోపంతో రియాక్ట్ అయ్యారని మీరు పడవకు సిద్ధం కాకండి. వాళ్ళు ఎలాగో కోపంతో ఉన్నారు. ఆలోచన సెన్స్ ఆ టైంలో ఉండదు. సో కొంచెం టైం తీసుకొని ఎందుకంత రియాక్ట్ అయ్యారని అడగండి. ఈ చిన్న పాజ్ చాలా సమస్యలను తగ్గిస్తుంది. ఇటువంటి సైకాలజీ అవేర్నెస్ వీడియోస్ కోసం జయ అంబటి అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం.